కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళింటి ప్రశు. పిలిస్తే వచ్చేవాని కదా. పర్లేదులే ప్రశు. ఇంకోసారి పోయినప్పుడు నన్ను పిలిచేదాన్ని, వస్తా. సరే ప్రశు. ఎక్కడ పోయినారు? చిరాకి నోట్స్ తీసుకొచ్చేకెళ్ళా ప్రశు. చెప్తే నేను వచ్చేవాని కదా. నీలే ప్రశు. నెక్స్ట్ బయట పోయేటప్పుడు నన్ను పిలిచేదాన్ని, వస్తా. సరే. ప్రశు అర్జెంట్ గా ఇంటికి రా ప్రశు. సార్ ఇంటికి పోవాలి సార్, ఎమర్జెన్సీ. వచ్చేది వారానికి ఒకసారి. ఏమైందండి? ఏమైంది? హెల్త్ ఏమైనా బాగాలేదా? అదేం లేదు ప్రశు. మరి ఇంకేమైంది? అది జాకెట్ కి హుక్స్ ఊడిపోయినాయి, బయటికి వెళ్ళి కుట్టించుకొద్దాం రా ప్రశు. జాకెట్ కుక్స్ అంత ఇంపార్టెంట్. ప్రశు బయటికి వెళ్ళి కేజీ కందిపప్పు తీసుకొని రాపో. ఏందండి గోలా? కందిపప్పు మినపప్పు అనుకుంటా. కొంచెం రిలాక్స్ అవుదాం. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం బండి స్టార్ట్ చేసిస్తారా? థ్యాంక్ యూ అండి. పర్లేదండి. ఇట్లీ ధరణి, నేను మోస్తా. పర్లేదులేండి. ధరణి, చెప్పు ప్రశు. నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా? పర్లేదులేండి. పర్లేదులే. పర్లేదులే. ధరణి పడకా. సిలక 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 ఇది సితరాంగి సిలక పిలక 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 పెట్టిపో. ప్రశు సౌండ్ తగ్గించి, చెవులు పోతున్నాయి. నా ఇల్లు, నా టీవీ, నా ఇష్టం. చెవులు పోతాయి ప్రశు. స్ట్రాంగ్. పాప ఎక్కడికే? మా చెవులు ఎంత స్ట్రాంగ్ కాలే ప్రశు. అమ్మా, అయిపోయింది నా కథ. The next day. ప్రశు 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 పిలిస్తే వినపడదా? దీనికి ఎట్లా తెలిసింది నాకు వినపడలేదని? చెప్పు ధరణి.